హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఇక్కడ వరకు చూడండి. ఇవి మీకు రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో సరైనవి ఏవి? క్రింది వాటిలో సరైనవి గుర్తించమంటున్నాడు. దానికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, మిలాన్ 2024 విన్యాసాలు విశాఖపట్నంలో జరిగాయి. మిలాన్ 2024 విన్యాసాలు అనేవి విశాఖపట్నంలో జరిగాయి అన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. నెక్స్ట్ చూసినట్టయితే ఇవి 15వ విడత మిలాన్ విన్యాసాలు అన్నాడు. ఇది 15వ విడత మిలాన్ విన్యాసాలు అన్నాడు. ఇది మనకు రాంగ్. ఇది ఎందుకంటే ఇక్కడ మనకు 15వ విడత కాదు, ఇది 12వ విడత. 12వ విడత మిలాన్ విన్యాసాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 51 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాప్టర్లు ఇందులో పాల్గొన్నాయి. ఇది మనకు రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇందులో 51 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాప్టర్లు పాల్గొనడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డి చూసినట్టయితే ఇక్కడ చూడండి, మిలాన్ 2024 కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఎందుకంటే దీనికి హాజరైంది ఎవరు? ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అబ్దుల్ నజీర్. ఇది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం. ఓకేనా. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇది కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ మరియు సిడి. ఆప్షన్ ఏసిడి కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఆప్షన్ 2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనవి ఇవి. సేమ్ ఇది కూడా చూసినట్టయితే ఇక్కడ చూడండి, దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోడీ ఇటీవల జమ్మూలోని ఉదంపూర్ టు శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్పై ప్రారంభించారు అన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. ఎందుకంటే మనకు దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని మోడీ ఇటీవల మనకు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే జమ్మూలోని ఉదంపూర్ టు శ్రీనగర్, అలాగే బారాముల్లా రైల్ లింక్పై. ఓకేనా. నెక్స్ట్ ఈ సొరంగం పొడవు 12.77 కిలోమీటర్స్. దీన్ని T50గా పిలుస్తున్నారు అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఈ సొరంగం పొడవు ఎంత అంటే 12.77 కిలోమీటర్స్. దీన్ని T50గా పిలవడం జరుగుతుంది. అలాగే ఇటీవల మహారాష్ట్రలో మోదీ ప్రారంభించిన అటల్ సేతు వంతెన పొడవు 21.8 కిలోమీటర్స్ అన్నాడు. 21.8 కిలోమీటర్స్. దీనిది అటల్ సేతు. ఓకేనా. ఇది మనకు రైట్ ఆన్సరే. నెక్స్ట్ అటల్ సేతు నిర్మాణానికి JICA, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహాయం చేసింది అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఈ యొక్క అటల్ సేతు నిర్మాణానికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహాయం చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఆప్షన్ ABCD 4 కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ABCD. ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకి ఈ క్వశ్చన్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్, గ్రామాల్లో సంప్రదాయ కుల వృత్తులు, వృత్తి కళాకారుల వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన విశ్వకర్మ యోజన నమోదులో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఎందులో అంటే విశ్వకర్మ యోజన నమోదులో. విశ్వకర్మ యోజన ఏ రాష్ట్రాల్లో ఎక్కువ నమోదు చేసుకోవడం జరిగిందంటే ఇక్కడ మనకు మొదట కర్ణాటక, ఆ తర్వాత గుజరాత్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. కర్ణాటక వచ్చేసి మొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత గుజరాత్ 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకు ఈ విశ్వకర్మ యోజన పథకం గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అందులో మొత్తం ఈ యొక్క పథకానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ వీడియో ఎవరైనా చూడాలంటే ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా దీని నుండి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇది మనకు కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూసినట్టయితే లోక్పాల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? లోక్పాల్ యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఏఎం కాన్విల్కర్ మనకి యొక్క నూతన లోక్పాల్ చైర్మన్గా నియమితులవడం జరిగింది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కేవైసీని క్రమబద్ధీకరించడం కోసం నియమించిన కమిటీ ఏది? నో యువర్ కస్టమర్. ఈ యొక్క కేవైసీని క్రమబద్ధీకరించడం కోసం నియమించిన కమిటీ ఏంటంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు టీవీ సోమనాథన్ కమిటీ. టీవీ సోమనాథన్ కమిటీ మనకి ఒక కేవైసీని క్రమబద్ధీకరించడం కోసం నియమించబడిన కమిటీ. ఓకేనా. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏది? సరైనది ఏది మనం చూడాలి. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ప్రఖ్యాత న్యాయకోవిదుడు ఫాలిసాం నారిమన్ ఇటీవల మరణించాడు. ప్రఖ్యాత న్యాయకోవిదుడు ఫాలిసాం నారిమన్ ఇటీవల మరణించారు అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఈయన 1999 నుంచి
2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించడం జరిగింది. ఎవరు? ఫాలిసం నారిమన్. సో ఈయన ఇటీవల మరణించడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్కు లేదని 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులో ఈయన భాగస్వామిగా ఉన్నారు. ఏంటంట? ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్కు లేదని 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో ఈయన భాగస్వామిగా ఉండడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ చూసినట్టయితే 1991లో పద్మభూషణ్ అలాగే 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో ఇక్కడ మనకు ఏబిసిడి, సో అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది ఆన్సర్? ఏబిసిడి. సో అన్ని రైటే కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. ఓకేనా? ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, ఏబిసిడి. ఓకే. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. సో అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ సభ్య దేశం ఏది? సో అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ సభ్య దేశం ఏది అన్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు మాల్టా. సో మాల్టా అనేది ఇటీవల మనకు అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ సభ్య దేశంగా నిలవడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 27న గగనయాన్ మిషన్ కోసం 4 ఆస్ట్రోనాట్స్ను ప్రకటించారన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సర్. సో ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 27న గగనయాన్ మిషన్ కోసం 4 ఆస్ట్రోనాట్స్ను ప్రకటించడం జరిగింది. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకే. సెకండ్ నెక్స్ట్ చూసినట్టయితే సో ఆ 4 ఎవరైనా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, గ్రూప్ కెప్టెన్ ఎవరంటే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. సో ఇతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఇతను ఒకడు. సో నెక్స్ట్ చూసినట్టయితే గ్రూప్ కెప్టెన్ అగంత్ ప్రతాప్. సో ఇతను కూడా. అలాగే గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, ఇతను తమిళనాడుకు చెందినవాడు. అలాగే వింగ్ కమాండర్ శుభాన్సు శుక్లా. సో ఇతను యూపీకి చెందినవాడు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ డిఫికల్ట్ అడగాలనుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రాలను కూడా అడగవచ్చు కాబట్టి రాష్ట్రాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ వచ్చేసి కేరళ రాష్ట్రానికి చెందినవాడు. అలాగే గ్రూప్ కెప్టెన్ అగంత్ ప్రతాప్ యూపీకి, అలాగే గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ తమిళనాడుకు చెందినవాడు. అలాగే వింగ్ కమాండర్ శుభాన్స్ శుక్లా వచ్చేసి మనకు యూపీకి చెందినవాడు. సో ఇది మనకు రైట్ ఆన్సర్ కాబట్టి సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ ఆప్షన్ సి కనుక చూసినట్టయితే చూడండి, 2030లో భారత్ గగనయాన్ యాత్రను చేపడుతుంది అన్నాడు. సో ఇక్కడ ఇది మనకు రాంగ్. సో ఎందుకంటే 2030 కాదు, 2024లోనే భారత్ గగనయాన్ యాత్రను చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ ఆప్షన్ డి కనుక చూసినట్టయితే గగనయాన్ మిషన్ కోసం LVM M3 రాకెట్ను ఉపయోగించనున్నారు అన్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సర్. సో గగనయాన్ మిషన్ కోసం LVM M3 రాకెట్ను ఉపయోగించడం జరుగుతుంది. గగనయాన్ మిషన్లో భాగంగా ప్రవేశపెట్టనున్న రోబో పేరు వ్యోమమిత్ర. సో గగనయాన్ మిషన్లో భాగంగా ప్రవేశపెట్టనున్న రోబో పేరు ఏంటంటే వ్యోమమిత్ర. సో ఇది మనకు రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఆన్సర్? సో ఆప్షన్ AB D రైట్ ఆన్సర్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. ఓకేనా? ఆప్షన్ 2 అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సరైనది ఏది? సో సరైనది ఏది అన్నాడు. సో దానికి సంబంధించి మనం చూసినట్టయితే విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ను ఇటీవల ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఏం కనుక్కున్నారు? విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ను కనుగొనడం జరిగింది. నాకు ఇది రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ చూసినట్టయితే అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల విద్యుత్కు బదులు కాంతి తరంగాలను ఉపయోగించుకునే సరికొత్త చిప్ను రూపొందించడం జరిగింది. సో అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల విద్యుత్కు బదులు కాంతి తరంగాలను వినియోగించుకునే సరికొత్త చిప్ను రూపొందించడం జరిగింది అన్నాడు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ 3D ముద్రణతో ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ను ప్రయోగశాలలో సృష్టించేలా ఇటీవల ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో 3D ముద్రణతో ఆర్టిఫిషియల్ కార్టిలేజ్, సో కృత్రిమ ముదులాస్థి కణజాలం అంటాం. సో దీన్ని ప్రయోగశాలలో సృష్టించేలా ఇటీవల ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేయడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్టయితే మూత్రపిండాల మార్పిడి తర్వాత రోగుల జీవన నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మదింపునకు భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు స్టాండర్డ్ అవుట్కమ్స్ ఇన్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ అనే విధానాన్ని రూపొందించడం జరిగింది. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ సో మూత్రపిండాల మార్పిడి తర్వాత రోగుల జీవన నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మదింపునకు భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు స్టాండర్డ్ అవుట్కమ్స్ ఆఫ్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ అనే విధానాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఇది రైట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ABCD. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఆప్షన్ 3. ఓకేనా? ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోని అత్యుత్తమ 300 సహకార సంస్థల్లో ఇఫ్కో ఇటీవల ఎన్నో స్థానంలో నిలిచింది? ప్రపంచంలోనే అత్యుత్తమ 300 సహకార సంస్థల్లో ఇఫ్కో
ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేషన్ లిమిటెడ్ ఇటీవల ఎన్నో స్థానంలో నిలిచింది అన్నాడు. సో దీనికి సంబంధించి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 3. ఓకేనా. సో మనకు ఈ యొక్క ఐఫ్కో అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, చూసారుగా, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.